Hello guys, welcome back to our channel Aura Talk Studio. So 1 week of IPL అయితే ఆల్రెడీ అయిపోయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అనాలిసిస్. 1 week లో ఏమేమి జరిగినాయి, అన్ని మ్యాచెస్ ది డేటా వీ హ్యావ్ దమ్. మేము దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు సో నో ఫ్యాన్ వార్స్, నో రబ్బిష్, జెన్యున్ గా మాట్లాడదాం. ఏ టీం ఎలా ఆడింది, అంతే. ఏ టీం స్కోప్ ఏంటి, అసలు వాళ్ళ నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఎవరు ఎలా ఆడారు. సో కమింగ్ టు ఫస్ట్ మ్యాచ్ అయితే క్రేజీ. అసలు ఒక్కొక్కడు ఎన్ని వైరల్ రీల్స్ చూసినా నేనైతే అన్ని రీల్స్ లో వైరల్ అంటే వైరల్, ఆ హైప్ చాలా హైప్ అంటారు చూడు. అవును, ఎందుకంటే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ లో అయితే నార్మల్ గా చూడరు. ఎందుకంటే మిగతా మ్యాచెస్ కంటే కొంచెం ఆర్సీబీ మీద చాలా ఎక్కువ హైప్ ఉంటది ఎస్ఆర్ఎస్ తో ఆడినప్పుడు. సో ఆ హైప్ కి తగ్గ మ్యాచ్ అయితే పక్కా అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ ద మ్యాచ్ వేర్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ద మ్యాచ్. చెప్పు ఏడా. స్టార్టింగ్ టాస్ గెలిచి మనోళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. మనోళ్ళు అన్నగా ఎస్ఆర్హెచ్ కాదు, ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ అంటే మనోళ్ళు ప్రెడిక్ట్ ఎలా చేసిరంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కొడతాం, సెకండ్ బ్యాటింగ్ చేస్తే 350 కొడతాం. అవన్నీ బ్యాటింగ్ లో వాళ్ళు కొడితే 350 కొట్టాలి, నార్మల్ ఎవడు కొట్టాడు. ఆబ్వియస్లీ అదంతా జరగలేదు. బట్ బ్యాటింగ్ లైన్ వాస్ గుడ్. స్టార్టింగ్ బ్యాటింగ్ చూసుకుంటే అభిషేక్ ఫాస్ట్ గా అవుట్ అయిపోయాడు. పులి అవుట్ అయిపోయాడు. మన పులి ఏం చెప్పిండు, హెడ్ లైక్స్ టు ప్లే అగేన్స్ట్ ఆర్సీబీ అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. కానీ మనోడు కూడా అవుట్ అయిపోయాడు. చెప్తున్నా కదా, ఆ కొంచెమైనా రెస్పెక్ట్, ఆ కొంచెమైనా ఇజ్జత్ కాపాడిందంటే ఇషాన్ కిషన్. ఇంకా డైనమైట్ ఇన్నింగ్స్. ఆబ్వియస్లీ క్యాప్టెన్సీ రోల్ ఇచ్చారు. మేబీ గెలవకపోవచ్చు కానీ అదే చాలా మంచి ఆడిండు ఇషాన్ కిషన్. క్లాసన్ కూడా మధ్యలో కొంచెం బాగానే గుంజిండు. బట్ నేను ఆ 200 టోటల్ కూడా దాటదు అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ దేవర్ అబ్సల్యూట్లీ నాకు అర్థం సూపర్ ఫినిష్. అంటే వై అనికేత్ వర్మ వాస్ సో లాస్ట్, ఎందుకు లాస్ట్ వరకు ఆపిరు? లేదు, టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతే ఉండే కదరా. కానీ ఇప్పుడు ఎందుకు అంత లాస్ట్ లో దించారు? మనోడికి టైం ఉంది కానీ బాల్స్ లేవు, ఆడుతుండే. స్టిల్ బ్యాటింగ్ లైన్ అప్ వాస్ గుడ్. అండ్ ప్యాట్ కమిన్స్ బయట నుంచి బాగానే డైరెక్ట్ చేస్తుండు వీళ్ళు బౌలింగ్ వేసినప్పుడు కూడా. అండ్ కమింగ్ టు ఆర్సీబీ బ్యాటింగ్, క్రేజీ బ్యాటింగ్, అసలు నిజంగా చాలా క్రేజీగా ఆడారు. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతగానో. సాల్ట్ యాజ్ యూజువల్ హీ వాస్ నాట్ ఇన్ ద ఫార్మ్ మనం చూసుకున్నట్టయితే. బట్ ద పడికల్ అండ్ కోహ్లీ గేవ్ ది పార్ట్నర్షిప్ వాళ్ళది మస్తు ఆసమ్. ఇంకా కోహ్లీని చూడంగానే మొత్తం ఇంటెన్స్ అయిపోయింది మ్యాచ్ కూడా. 2016 అంటారు చూడు, 2016 రేంజ్ లో ఏం లేదు కానీ మంచిగా బాగుండే, ఇన్నింగ్స్ బాగుండే. అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్ కూడా అందరు మంచిగా ఆడారు. బట్ ఇట్ వాజ్ అ గుడ్ కైండ్ ఆఫ్ స్టార్ట్ ఫర్ ఐపీఎల్ అనిపించింది. బ్యాటింగ్ 15 hours లో మొత్తం చేసేసేసినారు. 15.2 లో క్రేజీ, అసలు క్రేజీ. అండ్ మెయిన్లీ చెప్పాలనుకుంటే అండ్ పడికల్ సూపర్ స్టార్ట్ ఇచ్చిండు టీమ్ కి. అంటే ఒక హైప్ తెచ్చిండు, ఒక ఎనర్జీ. అండ్ పడికల్ తర్వాత పటిదార్ చాలా మంచిగా ఆడాడు. అసలు ఆ అగ్రెషన్ వాడు ఆడుతున్నప్పుడు చాలా బాగా వాడు అక్కడ దాకా గుంజిన తర్వాత డేవిడ్ అండ్ కోహ్లీ ఫినిష్ చేశారు అరౌండ్ 15.2 మేబీ 15.2 కి ఫినిష్. పటిదార్ ఇస్ డిఫరెంట్ వెన్ హీస్ కెప్టెన్ అన్నట్టు ఆడుతున్నాడు. ఈస్ ప్లేయింగ్ లైక్ దట్. దట్స్ నీడెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్. ఆబ్వియస్లీ దట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ వాస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆర్సీబీ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ కేకేఆర్. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఎంఐ కర్స్ బ్రేక్ అయిపోయింది. అది క్రేజీ మ్యాచ్ అసలు. అండ్ 14 years సో గుడ్ యాక్చువల్లీ. నేను స్టిల్ ఏమనుకున్నా అంటే మనోళ్ళు లెగసీ బ్రేక్ చేయరు ఈసారి కూడా, ఒకవేళ ఛాన్స్ ఉన్నా కావాలని ఓడిపోతారేమో అనిపించింది. ఎప్పుడు లెగసీ కాదు ఆబ్వియస్లీ, బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు విన్. బట్ ఇట్ వాస్ క్రేజీ మ్యాచ్. ఎక్కడ పోయింది కేకేఆర్ కి అంటే ఆబ్వియస్లీ బౌలింగ్. వాళ్ళందరినీ తీసుకున్నారు, అందరు ఇంజూర్డ్ అయిపోయారు, అండ్ ఇంకో మంది రాలేదు. అండ్ అరే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి కెమెరాన్ గ్రీన్, అసలు వాడు కెమెరాన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేపిస్తలేరు అదే. అరే వాడిని అంత పెట్టి ఉన్నది దేనికి? వాడు బ్యాటింగ్ ఆడిండు, ఓకే. బ్యాటింగ్ లో కూడా ఒక వేస్ట్ షాట్ కొట్టి క్యాచ్ అవుట్ అయింది. అసలు ఆ షాట్ రిక్వైర్డ్ లేకుండే. సరే అయిపోయింది బ్యాటింగ్. బౌలింగ్ విషయానికి వచ్చినప్పుడు వాడు బౌలింగ్ లేదు. ఏం జరుగుతుంది వై? అండ్ ఇంకోటి రహానే
రహానే కూడా పాపం ఏదో ఇంజురీ అయ్యి బయటికి వెళ్ళిపోయిండు, స్టాండింగ్ కెప్టెన్ రింకు వచ్చిండు. అప్పటి నుంచి ఇంకా ఇంకా పెరిగిపోయింది. అప్పటి నుంచి రన్ రేట్ అసలు క్రేజీ ఆడినది. బ్యాటింగ్ కూడా రహానే గ్రౌండ్ లో ఉన్నంత వరకు పర్లేదు, కొంచెం ఎనర్జీ బిల్డ్ చేసిండు, ఫీల్డింగ్ బాగా చేసిరు, బౌలింగ్ కూడా ఓకే. లేకుండే జస్ట్ 6th ఓవర్ లోనే ఎప్పుడో వెళ్ళిపోయారు. అప్పటికి రోహిత్ శర్మ చాలా డ్యామేజ్ చేసేసిండే. రోహిత్ శర్మ ఫామ్ కి వచ్చిండు, క్రేజీ ఫుల్ షాట్స్, క్రేజీ అసలు షార్ట్స్ ఫిట్ లేడు అన్నాడు, అందరిని సైలెంట్ చేసిండు ఆ ఒక్క ఇన్నింగ్స్. మస్తు ఆడాడు అసలు. అండ్ లేటర్ అందరు కంటిన్యూ చేసినారు. ఇట్ వాజ్ అ గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఇంకా ఎవరికి ఛాన్స్ రాలేదు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎలా ఆడుతుండో చూద్దామని. రోహిత్ ఇంకా వాడు రికల్టన్ కూడా 80s తర్వాత అన్ఫార్చునేట్ గా అది చాలా క్లమ్జీ రన్అట్ లో అవుట్ అయిపోయాడు. బట్ ఇట్ వాజ్ అ గుడ్ ఇన్నింగ్స్. వచ్చిన వాళ్ళందరూ కప్పెట్టేద్దాం అన్నట్టే ఆడారు వాళ్ళు కూడా. సో ఓవరాల్ గా ఈసారి మొత్తం ఐపీఎల్ లో చూసుకుంటే ముంబై లైన్అప్ అయితే చాలా బాగుంది బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వైజ్. అఫ్ కోర్స్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ లో బోల్ట్ మంచిగా తిన్నాడు, బోల్టన్ బాగా ఉతికిరు, కానీ బుమ్రా వచ్చి కంట్రోల్ చేసేసి మొత్తం చాలా తిన్నాడు. హార్దిక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ సమ్ హౌ దే డిడ్. బుమ్రా ఆబ్వియస్లీ బుమ్రా ఇస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ ముంబై టీమ్. బుమ్రా రాగానే మొత్తం ఆ ఓవర్ కంట్రోల్ చేసినప్పటి నుంచి చాలా ప్రెషర్ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ మీద పడ్డది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్ అండ్ రిడెంప్షన్ ఫర్ ఎంఐ, దట్ ఈస్ ఫర్ షూర్. క్రేజీ టీమ్, డెఫినెట్లీ బీ ఇన్ టాప్ ఫర్ దిస్ టైమ్. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి దట్ వాజ్ అన్ మెమరబుల్ మ్యాచ్. ఆఫ్టర్ 2026 స్టార్ట్ వాళ్ళకి అట్లాంటి మ్యాచ్ పడింది. వేరే ఎనర్జీలో ఉన్నారు ఎంఐ ఫ్యాన్స్. అలా సిఎస్కే క్లాసికో ముఖాలు మాడిపోయినాయి ఒక్కొక్క. నాదే మరోడు సిఎస్కే తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధోని లేడు, బ్రెవిస్ లేడు, 1 లేడు, వీడికి ఏదో అయింది, వీడు ఆడట్లేదు, వాడు ఆడట్లేదు. మేము ఫేమస్ అయింది కదా రామ్ సినిమాది, లేచి నాకు హెచ్ఐవి మిస్ అంటాడు. అట్లనే వీళ్ళు కూడా మేబీ ఇట్ దే మైట్ బి కన్సర్నింగ్ ఇష్యూస్, బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద మ్యాచ్, శాంసన్ వచ్చిండు, అవుట్ అయిపోయిండు. రుతురాజ్ అయితే చాలా గల్లీ షాట్ ఆడిండు, అసలు అవసరం లేని షాట్ అది. దాని తర్వాత నుంచి ఇంకా కొలాప్స్. అసలు భయం వేసింది నాకు పవర్ ప్లే లో. ఒక నిమిషం ఏం ఆడుతుర్రా మీరు అని. ఇంకా నిల్చొని 100 లోపల ఆల్అౌట్ అవుతారేమో అనుకున్నా, బట్ సమ్ హౌ మేనేజ్ టు క్రాస్. లేదు లైన్అప్ చూడాలి నువ్వు, ఇట్లా పడతానే ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఒక పాయింట్ లో చలో కొడుతుండు ఆడుతుండు అని అనుకుంటుంటే జడేజా వచ్చిండు, సర్ఫరాజ్ ని వీళ్ళు హార్ట్ బ్రేక్ ఇచ్చిండు. అన్నిటికంటే ఆ సెలబ్రేషన్ బాలే అంటలేదు. ఇంకా వాళ్ళ టీం కాబట్టి ఏమో, బట్ జడ్డు వాజ్ అన్ ఎమోషన్ ఫర్ సిఎస్కే, సో దట్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ వాస్ నాట్ ఎక్స్పెక్ట్. జడ్డు వాజ్ అన్ ఎమోషన్ గానీ ఇంకెన్ని రోజులు రా, అయిపోయింది, తీసేసుకున్నారు, 1 టీం నుంచి బయటికి వేసారు, రాజస్థాన్ కి వచ్చేసిండు. హీ వాస్ లైక్ ఎల్లో చాలా రోజుల నుంచి పాతగా అయిపోయింది, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై ఒరిజినల్ పింక్, నేను ఎక్కడి నుంచి అయితే డెబ్యూ ఇచ్చాను ఆ టీం కి వచ్చాను అని చెప్పిండు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ద కన్సర్న్స్ మే బి, జడేజా అంటే సిఎస్కే అంటే జడేజానే, అది ఓడిపోయినా గెలిచినా అని సంబంధం లేదు. అండ్ కమింగ్ టు బౌలింగ్ అటాక్, అంత స్కోరే లేదు. ఇంకా బౌలింగ్ అటాక్ లో ఏం చేస్తాం? వైభవ్ సూర్యవంశి వచ్చిండు, అది చంకులికి మెంకులి బ్యాట్ తెచ్చుకుంటూ ఏందో గానీ, మనోడు బర్త్డే ఏందో గానీ ఈడ సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకున్నాడు స్టేడియం లో ఆడుకుంటూ బాల్ అయితే 15 balls 50 బాయ్. నువ్వు అప్పుడప్పుడు ఇట్లా సింగిల్స్ స్ట్రైక్ రొటేషన్ చెయ్యాలి రాగానే. అసలు ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశి నుంచి. అండ్ దెన్ అయిపోయింది, ఇంకా అప్పటికే మ్యాచ్ చేతిలోకే వెళ్ళిపోయిందని తెలిసింది. ఇంకా ఆడినారు, ఇట్ గాట్ కంప్లీటెడ్. బట్ గుడ్ న్యూస్ ఇస్ మేబీ ధోని క్యాంప్ లోకి వచ్చిండంట. నెక్స్ట్ మ్యాచ్ ఆడొచ్చు, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ కాకపోయినా దాని తర్వాత 2 matches తర్వాత ఆడొచ్చు. చెప్తారు కదా మెయిన్ కీ అని చెప్పి, అంతే. ధోని వాజ్ లైక్ అ మెయిన్ కీ ఫ్యాక్టర్. మనోడు ఆడినా ఆడకపోయినా టీం కి ఒక ఉత్సాహం, జోష్ తెస్తాడు. సో అది ఏ టీమ్స్ మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో, ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో ఎస్ఆర్హెచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సెకండ్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఎంఐ, కేకేఆర్ మీద హైయర్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ ది బడ్జెట్ అండ్ హౌ దే బాట్ అండ్ ఆల్. మళ్ళీ వచ్చేసరికి సిఎస్కే, సంజు ఇస్ బ్యాక్, కొత్త ఫామ్, న్యూ ప్లేయర్స్ అండ్ ఆల్, కొత్త టీమ్ ఎలా ఉంటది అని.
బట్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అదే చెప్తున్నా, IPL 2026 అసలు మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గానే పోతుంది. జలకులు, దెబ్బ మీద దెబ్బ అలానే ఉంది. సో ద నెక్స్ట్ మ్యాచ్ GT వర్సెస్ పంజాబ్, అది కూడా క్రేజీ అంటే స్టార్టింగ్ లో GT ఓకే బానే ఆడుతున్నారు. ఒక ఆ పిచ్ అట్లాంటిది, సో మెల్లగా ఆడాల్సి వచ్చింది. జాస్ బట్లర్ కూడా మెల్లగా ఆడిండు, శుభ్మన్ గిల్ కూడా మెల్లగా ఆడిండు. దెన్ లేటర్ ఒక మంచి టోటల్ అయితే వచ్చింది. దెన్ పంజాబ్ వచ్చుడే మంచిగా ఆడినారు, కానీ ఒకటేసారి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి ఇట్లా తిప్పేసిండు మొత్తం మ్యాచ్ ని. ఒకటే ఓవర్ లో ఒక 3 వికెట్స్ అట్లా పడిపోయినాయి. నేను అయిపోయింది ఇంకా మ్యాచ్ ప్యాకప్ అనుకున్నా గానీ మన ఆస్ట్రేలియన్ డెబ్యూటాంట్ క్రేజీ ఆడిండు, కనలీ అనుకుంటా. he was the ట్రంప్ కార్డ్ ఫర్ పంజాబ్ ఆన్ దట్ డే. అయిపోగానే ప్రీతి జింతా పైన నుంచి దిగొచ్చి షీ వాజ్ కంగ్రాచులేటింగ్ హిమ్, చాలా బాగున్నావు అది అని. వీడేమో డైలమాలు ఉన్నాడు, ఈమె ఎప్పుడు వచ్చింది, ఏడు నుంచి కలుస్తుంది అది అని, కానీ చాలా బాడిండు. క్రేజీ మంచిగా ఆడిండు. అదే చెప్తున్నా, he was a trump card for the victory on that day. ఎవడు ఆడతాడు ఎవడు చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఇట్లా బయటికి వస్తున్నారు. 2026 IPL స్టార్ట్ అయితే క్రేజీ. యాక్చువల్లీ చెప్పాలంటే కనలీ అయినా షార్ట్ అయినా CSK లో ఉన్న షార్ట్ అయినా వీళ్ళిద్దరు ఫస్ట్ కనలీకి వెళ్దాము అని అనుకున్నారంట, బట్ దే వెంట్ ఫర్ షార్ట్ అయింది. CSK షార్ట్ అయింది అది. ఓకే, బట్ స్టిల్ పంజాబ్ ఇన్నింగ్స్ వాస్ గుడ్ అండ్ ఆ రోజు పంజాబ్ విన్ అయింది. దెన్ కమింగ్ టు నెక్స్ట్ మ్యాచ్ LSG వర్సెస్ DC. నేనైతే ధ్రువ్ రాఠిగాడు మళ్ళీ నితీష్ రాణా ఏదో ఒకటి అయితే వాళ్ళ మ్యాచ్ ఏదైనా కంటిన్యూ అవుతుందేమో. మొన్న డొమెస్టిక్ మ్యాచెస్ లో కూడా ఒకటి అయింది, వాళ్ళ డొమెస్టిక్ మ్యాచ్ లోనే అయింది, డొమెస్టిక్ లోనే అయింది కదా. సో అది అవుతుందేమో అనుకున్నా కానీ రిషబ్ భాయ్ మధ్యలో బ్రహ్మానందంగా అన్నట్టు రిషబ్ భాయ్ మధ్యలో ఉండి ఇట్ వాస్ అ గుడ్ ఇన్నింగ్స్ అసలు. ఏమో ఎవరు ఆడతారు అనుకున్నా వాళ్ళు ఆడలేదు, మళ్ళీ ఎవరు ఆడారు అనుకున్నారో ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి రిజ్వీ ఇంకా స్టబ్స్ కూర్చొని ఒక 100 పార్ట్నర్షిప్ అసలు క్రేజీ. అది మంచిగా బిల్డ్ చేశారు. అసలు ఏంది 26-4 ఉండే ఢిల్లీ, 26-4 డన్ అయిపోయింది, డెసైడ్ అనుకున్నా నేను. ఇంకా క్లోజ్ ది మ్యాచ్ అయిపోయింది, మనోళ్ళు కొట్టేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి వస్తే ఎల్ఎస్జి బ్యాటింగ్ ఉండే, ఎల్ఎస్జి ఎట్లా ఆడింది ఏమో అంత మంచి ఆడినట్టు అనిపించలేదు. మేబీ పిచ్ అంత పర్ఫార్మెన్స్ కనిపించలేదు. రిషబ్ పంట్ రన్అట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు DC బౌలింగ్, డెడ్లీ బౌలింగ్, మిచెల్ స్టార్క్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, ఏంది అది క్రేజీ అసలు. అండ్ అదే ఇంకా వాళ్ళ బౌలింగ్ చాలా మంచిగా ఉండే. ఆబ్వియస్లీ ఎల్ఎస్జి ఓకే ఒక పర్ఫార్మేటివ్ స్కోర్ అయితే ఇచ్చినారు ఫైనలీ, బట్ DC కూడా రాగానే అందరు అవుట్ అయిపోయినారు, 4 వికెట్స్ పడ్డాయి, అయిపోయింది మ్యాచ్ అనుకున్నప్పుడు. ఇంకా స్టబ్స్ రిజ్వీ ఒక 100 పార్ట్నర్షిప్. అది కాకుండా మళ్ళా వీళ్ళది మన దిగ్వేష్ రాఠిగాడు మిర్చి మూవీలో ఉంటది కదా, ప్రభాస్ మీద ఇట్లా చేసి నా కొడుకు అంట అట్లా పడిపోయింది. ప్రిన్స్ ఐ గెస్ ప్రిన్స్ స్టబ్స్ ని ఏదో గెలికిండు, స్టబ్స్ ఇట్లా చూస్తాడు. చాలా అంటే మాటలు లేవు, కాంటాక్ట్స్. అంపైర్ ఏదో అయిపోతుంది మళ్ళీ కొట్టుకుంటారేమో ఇలాని అంపైర్ మధ్యలోకి వచ్చి ఇద్దరిని దూరం చేసిండు. కానీ ఆ దిగ్వేష్ రాఠి వాడు చేయకపోయినా ఓడికొక్కడికి అంటిస్తుండే పర్లేదు. కానీ ప్రిన్స్ మంచిగా చేస్తుండే బౌలింగ్, కానీ స్టబ్స్ ఆ పాయింట్ నుంచి ఇంకా ఉతికిండు ఒక్కొక్క బౌలర్ అయితే. ఒక పాయింట్ లో ట్రిగర్ అయిపోయిండు, అదే స్టార్ట్ చేసిండు. వాడు రిజ్వీ కలిపి స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసారు. అండ్ కమింగ్ టు కేఎల్ పర్ఫార్మెన్స్ అసలు ఏంది, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయిండు. ఆబ్వియస్లీ పెద్ద షాట్ ఆడదామని వెళ్ళిండు, షమి ఒక మంచి బాల్ వేయగానే చేతిలోకి ఇచ్చేసాను బాల్. బాపు టీమ్ బట్ బాపు టీమ్ అవుట్ పర్ఫార్మ్ LSG yesterday. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మ్యాచ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ స్లో అనిపించింది, చాలా స్లో అనిపించింది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ అంటే మ్యాచ్. ఇప్పుడు నార్మల్ గా ఏ మ్యాచ్ అయినా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసి ప్రెడిక్ట్ చేస్తాం, కానీ ఈ జరిగిన మ్యాచెస్ అయితే ప్రెడిక్ట్ చేయలేము. ఓవరాల్ గా IPL ఈసారి అయితే బ్యాటింగ్ అన్నట్టే ఉంది, కానీ ప్రతి దాంట్లో బౌలర్స్ అంతా అంతే. డిపెండింగ్ ఆన్ పిచెస్, హౌ దే ఆర్ గోనా మేక్ ద పిచెస్, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ఇట్. బట్ మోస్ట్లీ IPL ఎవ్రీ టీమ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ ఉంటది. ఒకవేళ హైవే పిచ్లు చేసిరు అనుకో ఉత్కారేస్తారు, సన్ రైజర్స్ అయినా, RCB అయినా, ముంబై అయినా, అది మాత్రం పక్కా. అండ్ CSK ఆల్సో
ఒకసారి 4 వికెట్లు పడేదాకానే వాళ్ళది అట్లుంది. ఒకవేళ పడకుండా వాళ్ళు ఆడిరు అనుకో వాళ్ళు కూడా క్రేజీ టీం ఉంది. అండ్ ఢిల్లీ బౌలింగ్ ఈ టీం ఆ టీం అని అసలు చెప్తున్నా కదా, ఈ టీం ఆ టీం No predictions. లేదు. సి ఏ టీం ని ఆ టీం ఎవరిది వాడికి ప్లసెస్ ఉన్నాయి, వాడికి మైనస్లు చాలా ఉన్నాయి ప్రతి టీం కి. మాక్సిమం ఆఫ్ మైనసెస్ ఆర్ ఇన్ ద బౌలింగ్. అంతే. మెయిన్లీ బ్యాటింగ్ ఏముంది, గుంజేస్తాడు. డీసీ ఒకటే బౌలింగ్ మామూలుగా లేదు, చాలా బాగుంది డీసీ బౌలింగ్. నాకైతే అట్లా అనిపించింది. సి ఏ టీమ్స్ అయితే కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ, అంటే బ్యాటింగ్ పర్లేదు, బౌలింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ SRH, KKR, తర్వాత KKR, తర్వాత చెన్నై. ఈ 3 టీమ్స్ మాత్రం బౌలింగ్ మీద ఫోకస్ చేయాలి, అంటే నా పర్సనల్ ఒపీనియన్. అంతే. అంటే కనిపిస్తుంది అది పేపర్ మీద ఆబ్వియస్లీ. సో బ్యాటింగ్ ఒక్కొక్కసారి బౌలింగ్ ఉందంటే మళ్ళీ ఫస్ట్ DC, నెక్స్ట్ RCB, ముంబై క్రేజీ ఉన్నాయి ఆల్రెడీ. బౌలింగ్ బ్యాటింగ్ కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు ఈసారి. సో లెట్స్ నాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఇంకా 5 మ్యాచెస్ కదా అయినాయి. అయిపోయిన మ్యాచ్లు చాలా ఉన్నాయి IPL హిస్టరీలో. ఒక హాఫ్ ఫేస్ అంతా ఓడిపోయినా వస్తున్నాయి అట్లాంటివి. సో లెట్స్ వెయిట్ అంటిల్ దాట్ యాక్చువల్లీ అయిన రోజు మాట్లాడదాం అవి. మేము కూడా అప్డేట్స్ ఇస్తుంటాం మధ్య మధ్యలో. ఏ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. నో టీమ్ అంటే LSG రా DC రా అట్లా లేదు, చెప్పలేం. ఎవడు ఎప్పుడు టాప్ కి వస్తాడో తెలీదు. యా దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదే ఒక 1 వీక్ తర్వాత అన్ని మ్యాచెస్ చూసి అనాలిసిస్ చేద్దామని అనుకున్నాము. సో వి డిడ్ ఇట్. యా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియో స్పెషలీ ఫర్ ఎనీ టీమ్ చేయాలి అనుకుంటే ఒకసారి చెప్పండి. సో మేము కూడా మొత్తం అన్ని స్టాట్స్ చూసుకొని అనాలిసిస్ చేసి. సో జస్ట్ కమెంట్ బిలో ఏ టీమ్ ఎలా ఆడుతుంది అండ్ విచ్ టీమ్ నీడ్స్ టు ఇంప్రూవ్ at which point. So that's it for today. Thank you so much for watching. I hope please comment down. I hope you guys loved this video. Like this video. Yeah, like, share, subscribe. Peace out.